వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఇక్కడ ఇప్పుడున్న జీవితంలో నీకు ఆశలు, కోరికలు, లక్ష్యాలు ఇలా ఎన్ని ఉన్నా కానీ అన్నిటికీ మించి మనకొకటి ఉండాలి. చాలా బలంగా ఉండాలి ఆ బలం. ఏంటది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆర్థిక బలం. మనము ఎన్నో కోరికలుంటాయి. ఎన్నో లక్ష్యాలను పెట్టుకొని ఎంతో స్పీడ్‌గా వాటిని మనం సాధించటానికి పరిగెత్తాలి అని చెప్పేసి మొదలెడతాం. కానీ ఆ పరిగెత్తడానికి కానీ, ఏదైనా మొదలు పెట్టడానికి కానీ, నిన్ను నువ్వు బలపరుచుకోవడానికి నీకు కావాల్సింది ఆర్థిక బలం. కానీ చాలామంది చెప్తారు, లక్ష్యాన్ని నువ్వు ఖచ్చితంగా నమ్మి దాని వైపే పరిగెడితే ఖచ్చితంగా లక్ష్యం చేరుతావు అని చెప్పేసి. కానీ అది ఎంతవరకు కరెక్టు? కొంతవరకే. అంటే ఈ ఆర్థిక బలం కూడా మన చేతుల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత మన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించటానికి ఇది ఎవరైనా సాయం చేసి కానివ్వచ్చు, లేదంటే నీకు నువ్వే సాధించుకొని కావచ్చు. ఆ ఆర్థిక బలం అనేది నీ చేతుల్లో ఉంటే నువ్వు చూపించే లక్ష్యం మీద నీ కాన్సంట్రేషన్ ఉంటుందన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే అవన్నీ ఒట్టి మాటలు కొన్ని. నేను కూడా చెప్పాను చాలా వరకు. కాకపోతే లక్ష్యం వైపు మనం పరిగెత్తేది ఎప్పుడు అంటే దానికి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా మన దగ్గర ఉన్నప్పుడు లక్ష్యం ఇంకొంచెం ఈజీ అవుతుంది. లక్ష్యానికి మనం చేరువయ్యే పరిణామంలో దీన్ని కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అంత ఆర్థిక బలం మన దగ్గర ఉందా? లేదంటే ముందు దాన్ని ఎలాగా మనం సమకూర్చుకొని మన లక్ష్యం వైపు అడుగులు వేయాలన్న ఒక ప్లానింగ్‌తో మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. అప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము మన లక్ష్యాన్ని సాధిస్తామనమాట. ఎవరైతే ఏమీ లేకుండా కూడా నువ్వు పరిగెత్తు, కాళ్ళు అరిగేలాగా పరిగెత్తు, ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు అని అంటే ఇదేమీ రన్నింగ్ రేస్ కాదు కదా! ఇది జీవితం. జీవితాన్ని సాధించాలి ఏదైనా అని అంటే మనం ఏం చేస్తాం జీవితంలో సాధించాలంటే? అది చదువు విషయంలో కానివ్వచ్చు, ఒక జాబ్ విషయంలో కానివ్వచ్చు, ఏదైనా ఒక ఏదైనా ఒక విషయం వచ్చింది అనంటే మనకి ఖచ్చితంగా ఆర్థిక బలం అనేది ఉండాలి కదా! వీటిల్లో కదా మనల్ని నిలబెట్టుకోవాలి అని చూసేది. ఏ విషయమైనా కానివ్వండి, డబ్బు లేనిదే ఈ రోజుల్లో ఏమన్నా పని జరుగుతుందా? సమస్యే లేదు. మనకు తెలిసినోడు కూడా మన దగ్గర డబ్బు లేనప్పుడు ఏదైనా సహాయం కోసం అడిగితే తల దాటేస్తాడనమాట. అంటే మొహం దాటేస్తాడు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనము మనం అనుకున్న గోల్ చేరుకోవటానికి మన దగ్గర ఆర్థిక బలాన్ని కూడా పుంజుకోవాలి. ఎవరైనా కానీ ఏ డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, మీరు సాధించేస్తారు అనంటే మాత్రం చచ్చినా నమ్మకండి. మీకంటూ కొంత ఆర్థిక బలాన్ని మీరు సమకూర్చుకోండి ఖచ్చితంగా. అది ఎంత చిన్న అమౌంట్ అయినా పర్లేదు కానీ ఖచ్చితంగా ఎంతో కొంత అయితే మాత్రం ఆర్థిక బలం అనేది మనకి ఉండాలనమాట. అది లేకపోవటం వల్లే ఎంతోమంది టాలెంట్ ఉన్నా కానీ వాళ్ళ టాలెంట్ అడవి కాసిన వెన్నెల్లాగా అలా మిగిలిపోతుంది కానీ కనీసం ఇంత టాలెంటెడ్ అని చెప్పేసి వెలుగులోకి కూడా రావడం లేదు. ఇంకా కొద్దో గొప్పో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాత్రం చాలామంది బయటకు వస్తున్నారు. కానీ ఇంకా కూడా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. మోస్ట్ టాలెంటెడ్‌గా ఉన్నవాళ్ళు చాలామంది. కాబట్టి ఆర్థిక బలాన్ని కూడా పుంజుకోండి. అప్పుడు మీ లక్ష్య సాధన అనేది మీకు ఖచ్చితంగా చాలా చేరువవుతది. లక్ష్య సాధనలో ఇది కూడా ఒక మెట్టనమాట. ఇది కూడా మీ దగ్గర ఉంటే కొంచెము ఈజీగా మీరు చేరుకోవచ్చనమాట దాన్ని. అంటే ఒక బిజినెస్ చేయాలనుకోండి, డబ్బులుంటే స్టార్ట్ చేయొచ్చు కదా! లేదంటే ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఎళ్ళాలనుకోండి, దానికి సంబంధించినటువంటి కోర్స్ జాయిన్ అవ్వాలనుకోండి, అప్పుడు కూడా డబ్బులు కావాలి కదా! ఇదండి ఈరోజు వీడియో. మీరు గమ్యాన్ని చేరుకోవటంలో మిమ్మల్ని ఒక మెట్టు ఎక్కించటంలో ఏదైనా మీకు సహాయపడగలదు అని అంటే నిస్వార్థంగా అది ఒక ఆర్థిక బలం అనమాట. వన్ ఆఫ్ ది మెట్టెక్కించగల సామర్థ్యం ఉన్నదనమాట ఈ డబ్బు అనేది. కాబట్టి అది కూడా మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.